హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే ఇంకా నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నా. 3 ఇయర్స్ నుంచి ఒక్క కేజీ అయినా తగ్గితే బాగుండు అనుకున్నాను నేను. 1 మంత్లో 5 కేజెస్ అయితే వెయిట్ లాస్ అయితే అయ్యానమాట. ఇక్కడ 3 ఇయర్స్ నుంచి ఎందుకంత కష్టపడ్డాను ఏంటి అనేది నా స్టోరీ అయితే మీకు తెలియాలి. నా స్టోరీ ఏంటంటే 3 ఇయర్స్ బ్యాక్ సిజరింగ్ అయింది. సిజరిన్ అయిన తర్వాత నాకు 20 డేస్ ఆ గ్యాప్లో, సిజరిన్ అయిన 20 డేస్ ఆ గ్యాప్లో లెఫ్ట్ సైడ్ 2 ఆర్ 3 స్టిచ్చెస్ అయితే ఊడిపోయినాయి. ఇంకా మనం బెల్ట్ అయితే రాస్తారు కదా, డాక్టర్ కూడా రికమెండ్ చేస్తారు కదా డెలివరీ అయిన తర్వాత మన పొట్టకి బెల్ట్ అయితే వేసుకోవాలని చెప్పేసి. ఇంకా నాకు బెల్ట్ కూడా పెట్టుకోవడానికి అవ్వలేదు. ఆ స్టోరీస్ అయితే నేను చెప్తాను, తర్వాత చెప్తాను. ఇంకా నా పొట్ట ఎట్లా ఉండేదంటే ఇంకా 5 మంత్స్ పొట్టలాగానే ఉండేది. ఎంత కష్టపడ్డా కూడా, ఎంత డైట్ చేసినా కూడా పొట్ట అయితే తగ్గేది కాదు. 3 ఇయర్స్ అయితే డైట్ చేశాను అనమాట. అంటే 3 ఇయర్స్ కంటిన్యూస్గా డైట్ చేయలేదు. మనం ఎలా అంటే 1 వీక్ ఫుల్గా డైట్ చేసి ఫుల్ మోటివేషన్లో ఉండి ఆ నెక్స్ట్ డే ఫుల్గా తినేసేవాళ్ళము. ఇంకా అంటే తినేసేదాన్ని నేను బాగా. వద్దులే మనతోని ఇవన్నీ కాదు అని చెప్పేసి వదిలేసేదాన్ని. ఇంకా బాబుకి అయితే 3 ఇయర్స్, ఇంకా టూ ఇయర్స్ అయిన తర్వాత మెల్లగా అయితే తగ్గుదామని చెప్పేసి అన్ని ఫుడ్ అయితే తిన్నాను. దగ్గర 2.5 ఇయర్ వరకు నేనైతే ఫీడింగ్ అయితే చేశాను అనమాట. ఫీడింగ్ కోసం అయితే అంత ఫుడ్ తినేసేదాన్ని. ఇంకా ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ అన్నీ తినేసేదాన్ని. ఒకప్పుడు తినలేదు నేను. జంక్ ఫుడ్లో ఒకప్పుడు తినేదాన్ని కాదు అనమాట. అంటే కాలేజ్కి వెళ్ళే టైంలో, పెళ్ళికి ముందు అంతా ఏం తినేదాన్ని కాదు. ఇంకా డెలివరీ అయిన తర్వాత ఫుల్ క్రేవింగ్స్ వచ్చినాయి. డెలివరీ ప్రెగ్నెంట్గా ఉన్న ఆ టైంలో నాకైతే క్రేవింగ్స్ లేవన్నమాట. ఫుల్ వామిటింగ్స్ ఉండే. నాకు స్వీట్ తినాలంటే స్మెల్ చూసినా కూడా వామిటింగ్ వస్తుండే. అందరు ఫేస్ చేసే ఉంటారు కదా గర్ల్స్ అయితే, ఆడపిల్లలకి ప్రతి ఒక్కరికి ఇంకా ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది, డెలివరీ తర్వాత ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసు కదా. ఇంకా నేను ఏం చెప్తున్నా అంటే ఆ డెలివరీ అయిన తర్వాత 20 డేస్లో నాకు స్టిచ్చెస్ ఊడిపోయినాయి. దానివల్ల బెల్ట్ అయితే పెట్టలేదు, డైట్ కూడా మెయింటైన్ చేయలేదు. నేను 55 కేజెస్ ఉన్నాను. నేను 80 కేజెస్ దాకా వచ్చానమాట. ప్రెగ్నెన్సీలో పెరిగాను, ఆఫ్టర్ డెలివరీ కూడా పెరిగాను అనమాట. ఇంకా ఇది తగ్గించుకోవడానికి 3 ఇయర్స్ బాగా కష్టపడితే బాగా మోటివేషన్ అయ్యి 1 వీక్ ఫుల్గా డైట్ చేసినా కూడా 1 కేజీ కూడా తగ్గేది కదా. అంటే తగ్గేది, అది వాటర్ వెయిట్ అంట, రియల్ ఫ్యాట్ కాదని చెప్పేసి నాకు రీసెంట్గా తెలిసింది. ఇంకా అన్నీ సెర్చ్ చేసిన తర్వాత, అంత కష్టపడ్డ తర్వాత ఈ 1 మంత్లో నేనైతే 5 కేజెస్ అయితే తగ్గాను. ఎలా తగ్గాను ఏంటి అనేది నేను వీడియోస్లో అయితే చెప్తాను. కానీ నా వీడియో వల్ల మీకేం యూజ్ ఉంటుందంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ప్లస్ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కొంచెం మోటివేట్ అవుతారు కదా. నాలాగా మొండిగా ఉంటారో చూసినావా, డైట్ చేసి ఉద్రభావం మనకి ఇవన్నీ కాదు అని చెప్పేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చేయొచ్చు. నేను చెయ్యలేను అనుకున్న వాళ్ళు కూడా చేసి తగ్గొచ్చు అనమాట. అందుకే ఎగ్జాంపుల్ నేనే. అందుకోసమే వీడియో అయితే పెడుతున్నాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ కానీ వీడియోస్ కానీ నేనైతే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ 5 కేజెస్ తగ్గినందుకే ఇలా అంటే ఇలా వీడియో చేస్తారని మీరు అనుకోవచ్చు. 80 కేజెస్ నుంచి నేను 74 కేజెస్కి అయితే వచ్చానమాట. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. జస్ట్ నా ఈ వీడియో ఫ్యూచర్లో నేను చూసుకున్నా కూడా కొంచెం మోటివేట్ అవుతాను. నాకు నేను సెల్ఫ్ మోటివేషన్ అవుతాను అని చెప్పేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. 3 ఇయర్స్ 2 ఇయర్స్ అవుతుంది ఛానల్ పెట్టి కూడా. 7-8 ఏమో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మన దాంట్లో చాక్లెట్ వీడియోస్, ఇంకా కొన్ని కుకింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయం కాబట్టి ఎక్కడవక్కడే ఉన్నాయన్నమాట. ఇంక ఇప్పుడన్నా చూద్దాము అనుకునే లోపు ఏదో ఒక బ్రేక్ అయితే వచ్చేస్తుంది. ఏదైతే అనుకుంటానో అది వెనకకి జరుగుతుంది. అలాంటి పర్సన్ని నేను కూడా ఏదన్నా ఒకటి చేయగలనా లేదా అనేది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు కూడా చూస్తారు. ఇంకా 5 కేజెస్ అయితే లాస్ అయ్యాను కాబట్టి అది పెద్ద బిగ్ అచీవ్మెంట్ అనమాట. చాలా అంటే చాలా గొప్ప అవార్డు తీసుకున్నంతగా అనిపిస్తుంది నాకు. ఇంకా 5 కేజెస్ వెయిట్ అయితే లాస్ అయ్యాను. ఇంకా కూడా వెయిట్ లాస్ అవ్వాలి. నా టార్గెట్ వచ్చేసి 60 కేజెస్ ఉంటే నా హైట్కి, నా వెయిట్కి అయితే సరిపోతుంది. ఒకప్పుడు 55 ఉన్నాను. అక్కడి వరకు రీచ్ అవుతానా లేదనేది చూడాలి. ఇంకా వెయిట్ అయితే
డైట్ అయితే చేస్తున్నాను. కొంచెం నత్తొస్తది నాకు మాట్లాడడానికి. జస్ట్ ఇన్ఫర్మేషన్‌గా ఉంటుందని మీకు చెప్తున్నాను. ఊకూకే ఈ మాటలు చెప్తున్నాను కదా! అంటే చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది. వీడియోస్ పెట్టాలా? వద్దా? అనే డౌట్‌లో ఉన్నాను. ఇంకా నాకైతే క్లౌడ్ కిచెన్ ఉంది కదా! నేను చాక్లెట్స్ ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటాను. క్లౌడ్ కిచెన్ గూడంగా ఇప్పుడు స్టార్ట్ చేశాను. 2 మంత్స్ అయితే ఆపేసాను ఎల్‌పీజీ షార్టేజ్ వల్ల. ఇది కూడా చేసుకుంటూ డైట్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా నా జర్నీ వచ్చేసి 80 కేజెస్ నుంచి 74 కేజెస్ అయితే వచ్చాను. ఈ డైట్ అయితే ఏంటి, ఎలా అని చెప్పేసి అయితే పెడతాననమాట. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది బెస్ట్ అనమాట బిగినర్స్కి. చాలా యూజ్ అవుతుంది. 1 మంత్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన తర్వాత మీరు డైట్ అనేది ఒక ప్రాపర్ డైట్ అనేది సెట్ చేసుకొని చేశారనుకోండి మీకు అవుతుంటుంది. ఈ వీడియోలో నేను ఒకటైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే మనకి ఫుడ్డుని చూసినప్పుడు బాగా క్రేవింగ్స్ అయితే వస్తాయి కదా! బాగా క్రేవింగ్స్ వస్తాయి కదా! ఫుడ్డుని చూసినప్పుడు తినాలి, లేదంటే కొంచెం తినాలి అని చెప్పేసి కొంచెం నోట్లేసుకొని ఈరోజు ఏముందిలే ఒక్క రోజుకి అని చెప్పేసి తింటాము. అది కాదు, మన మైండ్‌ని మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే ఫుడ్డు ముందు పెట్టుకున్నా కూడా మనం ఆ ఫుడ్డుని తినకుండా ఉండడమే అసలు బిగ్గెస్ట్ సక్సెస్ అనమాట. ఎందుకంటే బిగ్గెస్ట్ అదొక అచీవ్‌మెంట్ అనమాట. అందుకోసం అని చెప్తున్నాను. ఫుడ్ ముందర ఉన్నా కూడా ఇగ్నోర్ చేయండి. కొంచెమే కదా అని చెప్పేసి నోట్లో వేసుకుంటే మొత్తం తినేస్తాము. అట్లా ఏం చేయకండి. ఇంకా ఈ వీడియో అయితే జస్ట్ మీకు నాకు మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుందని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను, ప్లస్ నా డైట్ ఏంటి ఏవి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో వచ్చేసి బిఫోర్ ఆఫ్టర్ వీడియోస్ కానీ పిక్స్ కానీ పెడతాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.